జ్ఞానాగ్ని దగ్ధాది కర్మణే అన్నారు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, ధ్యానానికి ముందు ఆ దగ్ధం అవట్లా. అందుకే రోగాలు తగ్గట్లేదు. ఈ ప్రాణవాయు లోపలికెళ్ళి ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి రాగానే అది నాడీమండలం శుద్ధి చేస్తూ ఉన్న దాని యొక్క ప్రకంపనలన్నీ బయటకొస్తాయి. ఒక గాలి ప్రకంపనలు ఎంత దూరం వెళ్తాయో, అలాగే ఈ విశ్వశక్తి నాడీమండలంలో ఉండి ఈ ప్రకంపనలు బయటకొచ్చేసి, అవి ఈ పీల్చుకున్న ప్రాణవాయువు ఉంచి మిగతాది ఏం చేస్తుంది? మళ్ళీ కార్బన్ డయాక్సైడ్‌గానో లేకపోతే ఇంకో బయటకో రావట్లేదు. బయటికి ఎలా వస్తోంది? లోపలుండే కర్మలన్నీ దగ్ధం చేసేసింది. మొత్తం ఈ ఈ అగ్ని ఈ విశ్వశక్తిని తోడు తీసుకొని ఈ లోపలుండేటువంటి మొత్తం కర్మను దగ్ధం చేసి, ఆ దగ్ధం చేసిన గాలిని మళ్ళీ నిశ్వాసగా బయటకొచ్చేసింది. ఇది నేను చూసిన విజన్. ఇదా పత్రి గారి ప్లాను.